రాజు మానసిక స్థితి మెరుగుపడి తాను అనాథను కాదని తనకు ఒక కుటుంబం ఉందని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది అతనిని తీసుకొని నవంబర్ 28వ తేదీన ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు. ఆశ్రమ వాహనం చౌటుప్పల్ నుంచి ఎల్బీ నగర్ చేరాక రాజు మానసిక స్థితి ఎలా ఉందో అతని మాటల్లోనే చూద్దాం. నీ పేరు? నా పేరు బీరాజు సార్. బీరాజ్, ఎక్కడ మీది? మాది మెహదీపట్నం. మెహదీపట్నం. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా? తెలుసు. పోలీసుల ద్వారా ఆశ్రమానికి చేరకముందు మానసిక రుగ్మత కారణంగా గతం మర్చిపోయి అనాథగా బతికిన రాజు రక్షణాలయంలో అందిన చికిత్స ద్వారా తన అడ్రస్ ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడండి. మీది ఎక్కడ? మాది మెహదీపట్నం. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇప్పుడు ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ గుర్తుందా నీకు? గుర్తుంది. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్కి వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి? ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు మెహదీపట్నం పోవాలి. మెహదీపట్నం. మెహదీపట్నం రూట్ చూపిస్తావా? చూపిస్తా. గుర్తుకున్నదా? గుర్తుకుంది. నాకు గుర్తుకుంది సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినావు? ఇట్లా వచ్చినావు ఇక్కడికి? ఇక్కడ చౌటుపల్లికి వెళ్ళి చౌటుపల్లి నుంచి వచ్చిన. ఇక్కడికి వచ్చావా? వచ్చిన. ఇప్పుడు మీ ఇల్లు అడ్రస్ గుర్తుపడతా? ఇంటికాడ ఎవరు ఉంటారు? మా బాగుంటాడు, మా అక్క ఉంటారు. మెహదీపట్నం మొత్తం తీసుకుంటారా? తీసుకుంటారు సార్. సొంత మిల్లు ఉందా మీ బావ? సొంత మిల్లు ఉంది. ఇది ఎల్బీ నగర్ గుర్తుందా నీకు? ఇది గుర్తే. గుర్తేనా? ఎల్బీ నగర్కి వెళ్ళి ఎలా వాళ్ళ చూపిస్తావా? చూపిస్తా. సిబ్బంది రాజు చెప్పిన వివరాల ప్రకారం వెళ్ళగా రాజు అక్క రేణుకకు అప్పగించారు. సార్, నా పేరు రేణుక సార్. మా తమ్ముడు అవుతాడు. తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది బంజారాల్స్ ఎమ్మెల్యే కాలనీ.